ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మగ భాగవత నవనీతం 30వ భాగం 16/7/20 కంసుడి కళవళపాటు. నారద మహర్షి ఒకరోజు కంసుడి భవనానికి వచ్చాడు. యశోదకు పుట్టింది ఆడబిడ్డ, దేవకి పుట్టింది చక్రి. అంతకుముందే రోహిణీదేవికి బలరాముడు పుట్టి నందగోపంలో పెరుగుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడు రాముడు రేపల్లలో తుష్టి పుష్టులతో పెరుగుతున్నారు. అయ్యో, ఆ యోగమాయ నీ కనుల ముందరని నిన్నొక తన్ను తన్ని పారిపోయింది కదా అని దేవకార్య సాధనలో భాగంగా చెప్పారు. కంసుడికి ఒళ్ళంతా తేళ్ళు జెర్రులు పాకే. ఏం చేస్తున్నాడు, ఏం కూస్తున్నాడు తెలియకుండా ప్రవర్తించి ముందుగా దేవకి వసుదేవుల మెడలు కోసేయాలి కత్తి బట్టుకు బయలుదేరు. నారదులవారు చాలే ఘనకార్యం, వీరిని చంపితే నీ చావేమైనా తగ్గుతుందా తప్పుతుందా, వాళ్ళ జోలికి పోకు అని మందరించి ఎగిరిపోయారు. కంసుడు నిప్పులు తొక్కిన కోతిల గంతులేశారు. దేవకీ వసుదేవుల సంకెళ్లను వేసి బంధికానాలు బంధించి కేసి అనే దాసుని పిలిచి రామకృష్ణులు చంపిరా అని తన వారినందరినీ పిలిచి ఇలా అన్నారు: నేనంటే దేవేంద్రాదులే పూసుకుంటా, అటువంటి నన్ను చంపుతామంటూ బృందావనంలో రాముడు కృష్ణుడనే పిల్లకాయలు కూస్తున్నారట. వాళ్ళ పిల్ల కాకులు కూస్తున్నారు. వాళ్ళ అంతు చూడాలి. ఊరంతా మల్ల యుద్ధ రంగాలను ఏర్పాటు చేయండి. జబ్బలు చరచి కవ్వించి కాళ్ళు కీళ్ళు విరిచి పోగులు పెట్టగల వస్తాదులు రప్పించ. ఒరే చాణూరా, ఒరే ముస్తుక, ఈ పోరగాండ్లను కసి తీరా పిసికి మాంసం ముద్దలు చెయ్య. మనం రాబోయే చతుర్దశి నాడు ధనుర్యాగం చేద్దాం, అది మనకు విజయాన్ని చేకూరుస్తుంది అని తన అదుపులో ఉన్న గండలైన వాళ్ళందరికీ ఆజ్ఞలు జారీ చేశారు. అక్రూరుడితో మంత్రం. యాదవులలో గొప్పవాడు అక్రూరుడు. కంసుడు అతన్ని పిలిపించి చెలిమితో చెయ్యి పట్టుకొని ఇలా: మిత్రమా, నీవు క్రూరత్వం అణుమంతా కూడా లేని మహాత్ముడు, అందుకే నిన్ను అక్రూరుడు అన్న. మనం ఇద్దరం మంచి మిత్రుడు. నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్ట. రేపల్లెలో బలరామకృష్ణులు ఇద్దరు అనే పోరగాళ్ళు ఉన్నారు. వాళ్ళు నా వినాశనం కోసం ఉత్సాహంతో ఊగిపోతున్నారు. వాళ్ళని తెచ్చి నాకు అప్పగించు. ఆ మగతనం చచ్చిన దేవత నాకు భయపడి నారాయణను హరుణ్ణి వేడుకొన్నారు. నన్ను చంపటానికైన వసుదేవుడి కొడుగ్గా పుట్టాడు ఇలా అని జనులు చెవులు కొరుక్కుంటున్నారు. మన దగ్గర కొండలనైనా పిండి చేయగల మహాగజం కువలయా పీడం ఉంది. దాంతో ఈ పోరగాండను తొక్కిస్తా. అది సాధ్యం కాకపోతే చాణూర ముష్టికులనే మహామల్లులిద్దరు, వాళ్లను వీళ్ళని నలిపి బాధేస్తా. ఇలా నా పూనికదు. రామకృష్ణులిద్దరు నామరూపాలు లేకుండా పోతే వసుదేవుడు మొదలైన వాళ్ళనందరినీ నేను తేలిగ్గా చంపేస్తా. ముసలి పేరుకు మా అయ్య ఉగ్రసేనుడు కాళ్ళు చేతులు కట్టి పాడేసి నేను నా చెలి కాళ్ళతో హాయిగా రాజ్యం వెళ్తా. నీవు వెంటనే వెళ్ళి వాళ్ళిద్దరినీ ఇక్కడికి తీసుకురా. ధనుర్యాగం చూడటానికి రమ్మని చెప్పు. నా మనసులోని ఆలోచన ఎవ్వరికీ తెలియనీయకు, పగవారికి కూడా. అక్రూరుడు కంసుని కుతంత్రాన్నంత ఆకలింపు చేసుకు
భావ నిర్భరంగా ఇలా పంపిన భూనివాడని నృపాల మానవుడన్న తమ్మును హింపరు దైవయోగముల ఎంచొక కాన తోచినట్లు నిష్కంప గతించరింతు అది కాదనవచ్చునే. ఈశ్వరేచ్ఛ తప్పింపగరాదు నీ పగతు బిడ్డల తెచ్చెత పోయి వచ్చే. అయ్యా తమరు మహారాజు, మీరు వెళ్ళమంటే వెళ్ళనటం నాకు సాధ్యం కాదు. మనుష్యులు తమకు ఏం జరుగుతుందో ఊహించలేరు. దైవయోగం ఎలా ఉంటుందో గమనించదు. తమకు తోచినట్లుగా తాము చేయదలచుకున్న దాన్ని చేస్తూ ఉంటారు. ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. తప్పకుండా నీ పగవాళ్ళ బిడ్డను తెస్తాను, వెళ్ళొస్తాను. పనికి క్రూరుడు రథం ఎక్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరాడు. కంసుడు తన మందిరం కేసి మిడిసి ఖురపుతాహతి తూలి కుంభినీ చక్రం ఫణి రాజఫణులకు బరువుసే. భీషణ హేషా విభీషితులై మింట అమృతాంధులొండొండు అండగొల చెట్టుల చెంచల సటాక్షటల గాడ్పుల మేఘములు విమానములపై ముసుగువడ వివృతాస్య గహ్వర విపుల దంతంబు ప్రయాగ్ని కీలల పగిలి మెరయ కాల పాల నీలగ వాల మేపాల వాహి వయగు గంధవాహ గతుల విజిత చక్రపాణి వీర్య పయోరాశి కేసి వచ్చే మంద క్లేశ మంద. కేసి అనే రాక్షసు గుర్రం రూపం ధరించి ఉరుకులు పరుగులు రేపల్లెకు వచ్చి కాలి గెట్టలతో రేగిన దుమ్ముతో భూచక్రం నిండిపోయి ఆదిశేషుని పడగలకు మరింత బరువై భయంకరమైన సకిలింపు విని గగనంలో విహరించే దేవతలు కూడా ఒకళ్ళనొకళ్ళు అండగా నిలబడిపోయారు. మొదటి నుండి పొడవుగా సాగిన జూలు విదులింపులకు ఆకాశంలో తిరగాడే విమానాలు అడ్డదిడ్డంగా ఊగిపోసాయి. పెద్దగా నోరు తెరచి చూస్తూ ఉంటే లోపలి దంతాల కాంతు ప్రళయాగ్ని జ్వాలలా అనిపిస్తుంది. తోక కాలపాశమా అన్నట్టు కదులుతాయి. ఆ విధంగా కేసి ఆర్భాటంగా వచ్చి గోమందల మీద పడి మందలో హాహాకారాలు బయలుదేరి గోవిందుని ఎదలో ఉత్సాహం ఉర్రువతలు. గోపాల బాలు ఒక్క పెట్టున కేసి ముందుకు వచ్చి వాడు, ఓరి నీచుడ, పేదలను అదలించడం వీరం ధర్మం రా, చేవ ఉంటే నాతో పోట్లాడరా అంటూ ముందు నిలం. కేసి సింహనాదం చేస్తూ నోరు పెద్దగా తెసి కరవటానికి దూక కృష్ణుడు ఒడుపుగా తప్పించుకొని ఉండగా రాక్షసుడు వెనక కాళ్ళు ఫెడేరున తన్నును తప్పించుకొని కృష్ణుడు ఆ రాక్షసుడి కాళ్ళు గట్టిగా పట్టుకొని 100 వెండ్ల దూరాన పడేట్టుగా విసిరవతల పారేశాడు. చూసేవాళ్ళు ఇది గరుత్మంతు పాము పిల్లని పట్టుకొని విసిరినంత తేలికైపోయింది. నాయనా బింకంతో కేసి కొంతసేపు పెనుగులాడా. కృష్ణుడు వాణ్ణి ముట్టెను ఒడిసి పట్టుకొని వజ్రం వంటి ఎడమ చేతి పోటు పళ్ళు ఊడే విధంగా కొట్టి ఆ చేతి ఆ కడుపులోకి చొప్పించి బాగా ఉబ్బేటట్లు చేసి ఊపిరి ఆడని స్థితి కల్పించి దాంతో వాడు గుడ్లు తాలేశాడు. గిలగిలా తన్నుకుంటూ నేలపై పడి చచ్చి కృష్ణుడి ఎడమ చేయి పొట్టలో ఇరుక్కుపోవటంలో వాడి పొట్ట దోస పండులాగా 2 ముక్కలైపోయి దేవతలు పూలబానే కురిపించి నారదుల వారి దేవర్షి నారదుల వారు ఇదంతా గమనిస్తుంది.
ఎవరికి కనపడకుండా వినపడకుండా స్వామితో నారదుడు ఇలా అంటారు: జగదీశ యోగీశ సర్వభూతాధార సకల సంపూర్ణ ఈశ్వర మహాత్మ కాష్టగత జ్యోతి కైవడి నిఖిల భూతములను ఒకడవై తలరుతూ సద్గూఢుడ మహాశివుడం సాక్షి నీయంత వాడవై నీవు మాయ కూడి కల్పింతు గుణములు వాటి చేత పుట్టించి రక్షించి పొలసిపోవా పొలియజేయి ఈ ప్రపంచమెల్ల ఇట్టి నీవిప్పుడు రాజమూర్తులైన రాక్షసుల సంహరించి భూమి చక్రంబు రక్షింప అవతరించిన వడవయ్య కృష్ణ. సర్వలోకాలకు ప్రభువై ఓ యోగీశ, నీవే సర్వకాలాల ఆధారమైన వాడు, సకల పూర్ణుడు మహాత్ముడు, కట్టెలో గుర్తుగా ఉన్న నిప్పుల సర్వభూతాలలో నువ్వు ఒక్కడవై వెలుగొందుతూ ఉంటావు. నీ మాయలో సత్వం, రజస్, తమస్ అనే 3 గుణాలు కల్పించి సర్వజీవరాశులను పుట్టి పెంచి మళ్ళీ నీలో కలుపుకుంటాం. ముదిరిన రజోగుణంతో కొవ్వెక్కి ఉన్న రాక్షసుల సంహరించి భూచక్రాన్ని కాపాడు. ఇప్పుడు అదే పని మీద కృష్ణుడుగా అవతరించి ముందు నువ్వు చేయాల్సిన ఘనకార్యాలు చాలా. నీ వలన చాణూర, ముష్టిక, గజ, కంస, పౌండ్రకు మొదలైన మహాదుష్టులు చనిపోతారు. శిశుపాల దంతభక్తులు కూడా అలా నీ చేత చావాల్సిన వాళ్ళు. పారిజాతాన్ని భూమి మీదకి తెస్తావు. మృగుడనే మహాత్ముడు నీ వల్ల శాప విముక్తి పొందుతావు. శమంతకమణి నీది అవుతుంది. చనిపోయిన బ్రాహ్మణ పుత్రుడు బతికించి తెచ్చి గురుదక్షిణగా సమర్పించుకుంటావు. అర్జునులకు సారథివై కురుక్షేత్ర మహాసంగ్రామం కొన్ని కోట్ల మంది సంహరించి భూమాత గుండె కోతకు చికిత్స చేస్తావు. కృష్ణా, నీ వనరించు కార్యములు లెక్కింప సమర్థుండే వ్యర్థిస్తుండైన విధాలు 3 గుణములు దీపించు లోపించు రోచిష్టుత్వంబున నుండి నీ వలన ఇస్సీమంబు నీ రూపునిన్ విష్ణున్ జిష్ణు సహిష్ణు నీసు నమితున్ విశ్వేశ్వరున్ మృక్కెరు. కృష్ణ, నువ్వు చేసే మహాకార్యాలు బ్రహ్మయ్య కూడా లెక్క పెట్టలేదు. సత్వరజస్తమో గుణాలని ఈ విశ్వమంతా నీ వల్లని వెలుగొందుతూ ఉంటా. అలాంటిని ఎల్లవేళ ముక్కులు చెల్లిస్తూ ఉంటావు. నీవు విష్ణుడవు, జిష్ణుడవు, సహిష్ణుడవు, ఈశ్వరుడు, అపరమేయుడు, విశ్వేశ్వరుడు అని వినుతించి నారదముని వ్యోమాసుర వద. ఒకనాడు కృష్ణుడు గోప బాలులతో కలిసి అడవికి వెళ్ళి కొండ దగ్గర ఆడుకుంటూ అందులో కొందరు గొర్రెలను కాచుకునేవాడు, కొందరు దొంగలు. ఇదంతా ఒక ఆట. అందులో వ్యోముడనే రాక్షసు మయుడి కొడుకు బొంగలుగా నటిస్తున్న వారి జట్టులో చేరారు. రహస్యంగా గోపబాలురలు చాలామందిని గుట్టుగా ఎత్తుకుపోయి కొండ గుహలలో దాచిపెడుతున్నారు. ఒక పెద్ద బండరాయి ఆ గుహ ద్వారాన్ని అడ్డంగా పెట్టేసి సర్వజ్ఞుడైన కృష్ణస్వామి వాడి గుట్టు రట్టు చేస్తూ నవ్వుతూ వాడిని కవిస్తూ సింహం తోడేలును పట్టినట్టు పట్టేసి వాడు గిలగిల తన్నుకొని చచ్చాడు. కృష్ణుడు గుహ దగ్గరకు పోయి ద్వారానికి అడ్డంగా బిగించిన రాతి ఒక తన్ని ఓడగొట్టి లోపల తల్లడిల్లిపోతున్న గొల్ల పిల్లలందరినీ విడిపించి అందరితో కలిసి హాయి రేపల్లకు అక్రూరుడు బృందావనం. కంసుడు పంపగా బయలుదేరిన అక్రూరుడు
రాత్రికి మధునా నగరంలో గడి మర్నాడు ఉదయంలో నందగోపురానికి పోతూ మనస్సులో ఏవేవో ఆలోచనలు చెలరేగుతూ ఉంటే ఇలా అనుకుని ఎత్తి తపంబు చేయబడి ఎత్తి చరిత్రము లబ్ధమయ్యను ఎత్తి ధనంబులర్హులకు ఈబడెను తొలిబామునందున ఎత్తి వివేకహీనుడ ఆది మునిందు యోగ దృష్టుల పట్టగలేని ఈశ్వరుడు బ్రహ్మమయున్ హరిన్ చూడగలిగెను. సూర్యుడు తొల్లి ఏగుబని శోభిత పాద నఖ ప్రభావడి చేరి భవాంధకారముడు చిక్కక దాటుడు అట్టి దేవుని వైరముతోడనైన పిలువన్ నన్ను బంచి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని గోలు సకుండు కలుగుని. నేను వెనకటి జన్మలో ఎన్ని పుణ్యాలు చేశాను, ఎన్ని గొప్ప దానాలు చేశాను. నాకు అప్రయత్నంగా ఆది మునీంద్రులకు కూడా దక్క మహాఫలం దక్కుతో పరబ్రహ్మాన్ని మొదటిసారిగా దర్శించుకోగలుగుతా. విద్యల రహస్యాలు ఎరిగిన మహాత్ములు ఆ మహాత్ముని కాలి గోళ్ల కాంతుల చిక్కించుకొని సంసారమని వారు చీకట్లను దాటుకుంటారు, వెలుగులో విహరిస్తూ ఉంటారు. ఈ కంసుడి పగతోనై ఆ బాలుణ్ణి తీసుకొని రమ్మని పంపాడు. నాకొక గొప్ప అవకాశం కలిగించాడు. కంసుడు నా పాలిటి పరమ మిత్రుడిగా ఇప్పుడు అనిపిస్తాడు. అక్రూరు బృందావన జగదీశ్వరుడు తన్ను శంకించడు కదా, నాతో ప్రేమతో మాట్లాడతాడు లేదు. నా భాగ్యం ఎలా ఉంది? అలకభ్రాజితమై సుధాంసు నిభమై హాస ప్రబోద్ధామై జలజాక్షున్పై కర్ణకుండర విరాజద్గండమై ఉన్న ఆ జలజాతాక్ష ముఖంబు చూడ కలుగని సత్యంబువో నాకు నా వల దిక్కేగగుతున్నది ఈ వనం మృగవ్రాతంబు ఈత్రోవలను. ఆ అపర సుందరి ముఖం మీద ముంగుడు దొబ్బుతులాడుతుండగా ఆ మొహం చంద్రబింబంలా వెలుగొందుతూ ఆనందరేఖలు 10 దిక్కులను పరవశింపచేస్తూ చెక్కిళ్ళ మీద కుండలాల కాంతు నెలకుల్లాగా పరగొళ్ళు తొక్కుతూ అటువంటి చెన్ని కృష్ణయ్య చూడగలుగుతుంది. ఇదిగో ఆవుల మందల కాళ్ళ గుర్తులు ఇక్కడ దారి చూపుతూ మాపటి వేళ నేనుదని మాధవు పాద సమీపమన్ గండాపతి కొండనై అతడాశుక కాల భుజంగ వేగ సంతాపిత భక్తలోక భయదారణమైన కరాబ్జ్యము ఔదలన్ మోప్ హసించి నా కభయమున్ కృపతోడుత ఇయ్యకుండునే. సంధ్య వేళకు రేపల్లకు చేత స్వామి కాళ్ళ మీద పడి సాగిలపడి ముక్కు వెంటనే తన అమృతహస్తంతో నా తల స్పర్శిస్తా. మధుర సమ్మోహనమైన చిరునవ్వు చెందిస్తా. దయతో నాకు అభయ ప్రదానం చేస్తా. ఆ హస్తం నా తల మీద ఎంత వేగంగా చేరుస్తాడంటే శరవేగం, కాలసర్ప వేగం కూడా దాని మీద దిగతుడు. అంతేకాక ఆ హస్తం దుష్టులవల్ తల్లడిల్లిపోత భక్తలోకపు భయాన్ని రూపుమా అని మనస్సులో మధుర భావ సందడి చేస్తూ ఉండగా బృందావనానికి చేర. అక్కడ చెట్లు చేమలు పశువులు పక్షులు పిల్లలు పెద్ద అన్నీ అందరూ కృష్ణ సాన్నిధ్యం ఆనంద తుందిరమైన హృదయాలతో పరవశించి పోవటాన్ని
అక్రూరుడు గమనించి మెల్లగా కృష్ణదేవ రామదేవ దర్శనం చేసి భక్తి నిండిన హృదయంతో పదాభివందనం చేసి బలరామకృష్ణుడు పరమ సౌజన్యంతో కౌగలించుకున్నారు. అతను స్వయంగా లోపలి గృహంలోకి తీసుకుపోయి గద్దె మీద కూర్చోబెట్టి కాళ్ళు కడి మధుపర్కం గోవు సమర్పి రసవంతాలైన అన్నం పెట్టి సత్కరించారు. మెల్లగా సావధానం నెమ్మదిగా కూర్చున్న అక్రూరుడి దగ్గరికి వచ్చి నందనందరు మహాత్మా, ఆ పరమ కిరాతకుడు చెల్లెలిని మేలండ్రులను హింసించిన కంసుడు ఎలా ఉన్నారు? మీ అందరకు క్షేమమా అని నవ్వు ముఖంతో పలకరించాడు. తర్వాత కృష్ణుడు శుభమే నీకు, ప్రమోదమే సకులకు, చుట్టాలకు క్షేమమే, అభయంబే ప్రజకెల్ల, గోత్రజులకు ఆత్మానందమే, మామ ముక్త భయవిండి వసుదేవ దేవకులు తత్కారాగృహం బంద్ మత్ప్రభవ వ్యాజ నిబద్ధులై బతికిరే ప్రాణ అనిలోపేతులై. అయ్యా, నువ్వు ఆనందంగా ఉన్నావా? చెడులు చుట్టాలు సుఖంగా ఉన్నారా? ప్రజల ఆత్మబంధువులకు క్షేమమా? కంసుల వారు భయం లేకుండా తిరుగుతున్నాడా? నా పుట్టుక కారణంగా చెరసాలలో పడి ఉన్న మా తల్లిదండ్రులు దేవకీ వసుదేవుడు ఊపిరి తీసుకుంటూ ఇంకా బతికే ఉన్నారు. నీవు ఇక్కడకు వస్తున్నట్టు తెలిసి మా నాన్న అమ్మ మాకు చెప్పాల్సిన మాటలు ఏమైనా చెప్పారు. అక్రూరుడు మనస్సును మాటను దేహాన్ని కుదుర్చుకొని మెల్లగా ఇలా అన్న, అయ్యా, కంసుడి దగ్గరకు నారదుల వారు వచ్చి నిన్ను గురించి చెప్పారు. దాని తోక తొక్కిన త్రాచులాగా లేచి కంసుడు దేవకీ వసుదేవులను వధింపపోయి మళ్ళీ మనసు మార్చుకొని వదిలేసి ధనుర్యాగం చేస్తున్నాను, రామకృష్ణులు ఇక్కడికి తీసుకురా అని నన్ను పంపారు. వెంటనే కృష్ణుడు మొగం నవ్వు వెలుగులు చెందిస్తూ ఉండగా నందుడు మొదలైన వాళ్లతో ఇలా, అయ్యలారా, మహారాజుల వారు యాగం చూడటానికి మనల్ని ఆహ్వానిస్తున్నారు. మనం వెళ్ళాలి కదా. పాలు, పెయ్యి, పెరుగు, కట్నాలు, కానుకలు తీసుకొని బయలుదేరని మనం మధురా యాత్ర చెయ్యాలి వింటున్న గొల్లభామలకు గుండెలు తదడింది. లోపల కూత ఆడిపోతుంది. కృష్ణుడు మధురకు వెళ్ళిపోతే తమ బ్రతుకులకేమైపోతుంది? బతకలేరు, ఆయన లేకపోతే ఉండలేమనుకుని మనకు ఇంత ద్రోహం చేస్తాడని అనుకోలేదు. మా స్వామిని మాకు దూరం చేస్తున్నాడు. పోయి ఆ భారతమ్మ వాళ్ళకైనా చెప్పుకుందాం. ఆ మహారాజు ఏదో మాట మాత్రానికి పంపిస్తే ఈ మహాస్వామి మా గతిని సంగతిని పట్టించుకోకుండా తగుదునమ్మా అని తరలిపోవటానికి సిద్ధపడుతున్నాడు కృష్ణయ్య. రేపల్లెలోని పెద్ద తల్లి వృద్ధ గోపకుడు, వద్దురా నాయన, నిన్ను గడిచి మందలు వారు ఉండలేరుడా అని చెప్పవయ్యా. అక్రూరండని పేరు పెట్టుకొని వీరస్మన్ మనోవల్లభుంచక్రి నాకడ బాపి కొంచు అరుగన్ చచ్చించి ఏ తెంచినాడు. అక్రూరండట క్రూరుడీతడు, నిజం వక్రూరుడవుని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవం విచారం గోబడి అన్న. ఆహా, అక్రూరుట అయిన మా త్రికరణాలకు స్వామి అయిన కృష్ణుడు మానుని దూరం చేసి తీసుకుపోయేవాడు క్రూరుడు కాక అక్రూరుడు ఎలా అవుతాడు? వీడు అచ్చమైన క్రూరుడు. నిజంగా అక్రూరుడే అయి కృష్ణుణ్ణి ఇక్కడ వదిలేసి తనదారి పోవాలి కదా.
వాటి సంగతి మనకెందుకు, మన బంగారం మంచిదవ్వాలిగా. ఇంతకాలం మనతో ఆడి పాడి మనవాడైన మగాడు ఒక్క క్షణం వెళ్ళిపోవటానికి సిద్ధపడతాడా? ఇది అంతేలే. మహారాజులు నూతన ప్రియులు కదా, కొత్త దాని మీద వ్యామోహం. హరి నేలా కొనిపోయదంతు మనమా అక్రూరు ప్రార్థింతమా, హరి భూనీకుడు నిల్పరేయనుతునే దర్శింతుమా, వేల్పులన్ హరి పాదంబుల కడ్డముల్ పడుదుమా. హా దైవమాయంచు ఆ తరుణల్ మేనులు చీరలు మరచి కందర్ప జ్వర భ్రాంతల. పదండే పోయి అక్రూరుణ్ణే నిలద్దాం. ఎందుకయ్యా? మా కన్నయ్యను తీసుకుపోదాం అని అడుగుదా. మన ఇరవేల్పుదందని అమ్మా అయ్యా మా స్వామిని పోకుండా ఆపేయండి అని వేడుకలు. పోయి ఆ స్వామి కాళ్ళకు అడ్డంగా పడుకొని అడుగు పడకుండా అడ్డుపడదు. అయ్యో దైవమా, ఎటువంటి కష్టం వచ్చి పడింది అని గోపికలంతా గుంతెత్తి అరుస్తూ ఏడుస్తూ కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉండిపోయారు. మధురకు మాధవుడి ప్రయాణం. మర్నాడు పొద్దున్న పడిచే వేళ కృష్ణుడు ప్రయాణానికి సిద్ధమై తలతో పాటి తట్టా బుట్ట సర్దుకొని బయలుదేరుతుంటే గోపికలు ఒక దూతిక ద్వారా నేను మళ్ళీ తిరిగొస్తా, ఇక్కడే ఉండండి అని ఒక పెద్ద సందేశం పంప. గతి లేక వాడు మతిని కుదుటపరుచుకొని అక్కడ ఉండి నందుడు మొదలైన వాడు కంస మహారాజు దగ్గర కానుకలు తీసుకు అక్రూరుడితో బయలుదేరారు. అక్రూరుడు నడుపుతున్న రథం ఎక్కి రామకృష్ణుడు మధురకు ప్రయాణమయ్యారు. అది చదువుతున్నవాడు ప్రియుడల్లది తేరది వైజయంతి అల్ల రథఘోటకాంఘ్రిరయమాదశ మార్గము కూడుడన్ లో వదరడి మక్కువన్ హరి రథోన్ముఖలై గములై వ్రజాంగనల్ కదలక నిలిచి చూచిరట్ కన్నుల కబ్బెన అంత దూరం. అదిగో మన స్వామి వెళ్ళిపోతాడు. ఇదిగో రథం, అదిగో రథం, గుర్రాలెక్క ఎగరగొడుతున్న దుమ్, అదిగో మధురకు దారి చూడండి అని గొల్లభామలంతా హరి రథం వైపే చూపులు గుంపులుగా తొక్కిసలాడుతూ అతన్ని వరకు అలా కళ్ళార్పకుండా చూసి మెల్లగా రథం యమునా నది దగ్గరకు చేరు. కృష్ణుడు బలరాముడితో కలిసి ఒక్క మారు రథంది యములలో ప్రవేశి దోసెళ్లతో నీరుతో కడుపు నింపుకొని మళ్ళీ రథంలోకి చేరు. అక్రూరుడు వారిద్దరికీ మొక్కి కాలిందులో స్నానం చేస్తానని చెప్పి రథం దిగి యమునలోకి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో రేపు.